చాలా హాయ్ గైస్. యాక్చువల్లీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అనమాట. మన నాంపల్ ఎగ్జిబిషన్ ఉంది కదా, అది మొన్న రికార్డ్ చేశాను. మొత్తం షూట్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు ఎడిటింగ్ కోసం కూర్చున్నప్పుడు ఏమైందంటే దెన్ ఐ ఫౌండ్, నాకు తెలిసింది ఏంటంటే దాంట్లో ఏదైతే స్క్రీన్ సైజ్ ఉంటుందో మనకి యూట్యూబ్ రేషియో ఉంటుంది అన్నమాట. సో ఆ రేషియో కాకుండా వేరే రేషియోలో నాకు ఎంత రికార్డ్ అయిపోయింది. సరే ఒక్క ప్లేస్ అని లేదు, వీడియో మొత్తం ఆల్మోస్ట్ 1.5 hour వీడియో ఉంది. అది మొత్తం ఎండ్ టు ఎండ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం తీసిన వీడియో అంతా అది వేరే స్క్రీన్ సైజ్లో ఉంది. కానీ ఆ వీడియో చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అది నేను బట్ మనం ఏం చేయలేం కదా. ఆ సైజులో పెడితే ఏమైందంటే మన షార్ట్స్ చూస్తాంగా ఆ రేషియోలో వచ్చిందనమాట. సో మళ్ళీ షూట్ చేయడం కోసం మళ్ళీ బ్యాక్ టు వెళ్తున్నా. పక్కా పోరా నాయన, అమ్మా ఏమున్నారా నాయన. మరిగా ఎక్కువ లాగదిను, ఎందుకంటే ఇప్పుడు నేను చేయబోయే వీడియో అనే 1.5 దాకా ఉంటుంది, 1 గంట ఉంటుంది. దాన్ని నేను 2 parts చేద్దాం ప్లాన్లో ఉన్నా. 30 minutes లేకుంటే 20 minutes ఒక ప్లాన్లో అయితే ఉన్నా. అయితే ఇంకా వీడియో షూట్ చేసిన తర్వాత లొకేషన్కి వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని అగైన్ కనెక్ట్ అవుతా. అప్పటిదాకా మధ్యలో ఏమైనా టెంగరదోలు కానీ పిచ్చదోలు కానీ సైకిల్ గంకలు కనబడితే వాళ్ళు మీకు క్యాప్చర్ చేసి మీకు చూపిస్తా. ఓకేనా? చాలా ఎగ్జాక్ట్లీ 1302 పిల్లర్ నెంబర్కి పక్కనే ఒక గుడి ఒకటి ఉంటుంది. ఇక్కడ గుడి ఒకటి ఉంటుంది. సో ఈ గుడి పక్కన మీకు పార్కింగ్ ఛాన్స్ ఉంటుంది, బైక్ పార్కింగ్. అది మీకు దొరికితే కనుక యువర్ లక్. ఈ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఏడ మీకు పార్కింగ్ ఛాన్స్ ఉంటే మీ లక్. మోస్ట్లీ ఉంటుంది, ఇక్కడ వెతకాలి. మీరు లోన దాకా వెళ్ళి చూసుకుంటే మీకు దొరికే ఛాన్స్ ఉంది. నాకు మొన్న చేసిన వీడియో మీకు క్లియర్ చూపించా, మొన్న దొరికింది పార్కింగ్ ఛాన్స్. బట్ ఇది దొరకదో నో ఐడియా. అంటే పోతున్నా, చూద్దాం. చలో, మన బండి అయితే ఇంకా ఇక్కడ పెట్టేశాను. ఇక నేను మీకు చెప్పా కదా 1302 ఎగ్జాక్ట్ దానికి పక్కన టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ పక్కన ఇలా బండి తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్న, హెల్మెట్ కింద పెట్టేసి దానికి లాక్ చేసాను. ఇది హెల్మెట్ లాక్ చేసేసాను. సో సేఫ్ సైడ్. సో మనము లోనికి ఎంట్రీ అవుతాం. నాలుగు షో యూ హౌ టు డూ. ఇదంతా ట్రాఫిక్. సో నా బెటర్ ఆప్షన్ ఏంటంటే కనుక వచ్చే వాళ్ళు ఎవరైనా సరే కమాన్, మీరు బైక్ మీద రావచ్చు, లేదా కార్లో రావచ్చు, లేదు నన్ను అడిగితే బెస్ట్ ఆప్షన్ మెట్రో రావచ్చు. మెట్రోకి రావడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎంత ట్రాఫిక్ ఉండదు. కానీ దాంట్లో మనం ఏది చేసినా దాంట్లో ప్లస్ పాయింట్ ఉంటుంది, నెగిటివ్ పాయింట్ ఉంటుంది. సో ఎందుకంటే నెగిటివ్ పాయింట్ ఏంటంటే, అబ్బా ఒక్క నిమిషం చెప్తా. ఇది టెంపుల్. చలో, ఓకే. మెట్రోలో రావడం నెగిటివ్ పాయింట్ ఏంటంటే మీకు నించొని రావాలి, మొత్తం ప్యాకే ఉంటుంది. సో యాజ్ యూజువల్ ఇట్లా నడుచుకుంటూ తోసుకుంటూ గ్యాపుల్లోంచి వెళ్ళిపోవాలి, అంతే. అబ్బా ఆపేసి చూపిస్తాను, చేసి మామూలు చూపిస్తున్న ట్రాఫిక్ లెఫ్ట్ రైట్ ఎంత ట్రాఫిక్ ఉంటుంది. సో ఇంత ట్రాఫిక్లో మీరు కార్ తీసుకొని రావడం, బైక్ తీసుకొని రావడం అనేది మంచి ఐడియా కాదు. నడితే కనుక చలో. సో బెటర్ మీరు ఏమైనా తినాలనుకుంటే కనుక ఇక్కడ తినేసి రండి, లేదా తెచ్చుకునే పార్సల్ తెచ్చుకోండి. ఇలా మాత్రం ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్. నేను మీకు ఫుడ్ ప్రైస్ కూడా మీకు పెడతాను. అండ్ మోర్ ఓవర్ జాగ్రత్త, డోంట్ బ్రింగ్ ఎనీ కాస్ట్లీ ఐటమ్స్ అనమాట. మీ గోల్డ్ కానీ ఆర్నమెంట్స్ చేసుకుని రాకండి. వెరీ సింపుల్గా కమ్, వెరీ సింపుల్ వే. టికెట్ తీసుకునేది 2 ways ఉంటాయి. ఒకటి స్కానర్, ఇంకొకటి వచ్చేసి మీకు క్యాష్. నడితే గో ఫర్ క్యాష్. ఎవరైతే వస్తున్నారో అంతా క్యాష్ తెచ్చుకోండి, ఎందుకంటే ఆడ స్కానర్ ఉంటుంది.
సర్వర్ మొత్తం బిజీగా ఉంటుంది. నేను మొన్న చేశాను అనమాట. మీకు అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అయ్యిద్ది. అక్కడికి వెళ్ళి అంటే ఎంతమంది వస్తున్నారో వాళ్ళు మీరు మెంబర్స్ అక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పేజ్ పోయిద్ది. ఆడ పేమెంట్ అడిద్ది, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఇంటర్నెట్ బ్యాంకింగా, జీపే అయిపోయి ఆ పేజ్ అంతా ఫోన్పే, జీపే కొడతారు. పెట్టిన తర్వాత అది ఆ జీపే ఓపెన్ అవ్వడానికి మీకు చాలా టైం పట్టింది. చాలా టైం పట్టింది. సో బెటర్ గో ఫర్ క్యాష్. క్యాష్ ఇస్ సో బెటర్. వచ్చే వాళ్ళు ఎవరైనా సరే క్యాష్ తీసుకొని రండి. సో ఈజీ ఎంట్రీ అవ్వచ్చు, మీకు ఇంత టైం పట్టదు. సో మీకు చూపిస్తున్నా సార్. 1 టికెట్ వస్తుంది మీకు. ఈ టికెట్ థ్యాంక్ యూ. ఇది ఎంట్రీ. మా 50 ఇచ్చేయండు. మా పాకెట్ పెట్టేసుకొని మన బ్యాగ్ చెకింగ్ చేశారు. బ్యాగ్ చెకింగ్ మ్యాండేటరీ ఉంటుంది అన్నమాట. సో నాది మొత్తం ఓపెన్ చేశారన్నమాట. బ్యాటరీస్ ఏముంది, బ్యాటరీస్ లోపల ఎందుకు బ్యాటరీస్ మొత్తం క్వశ్చన్ వేసి వెళ్ళగొట్టారు. స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. గెట్ 3 డబుల్ బెడ్షీట్స్ విత్ 6 పిల్లో కవర్స్ 11199 అంట. సోఫా కవర్ 10 పీస్ 300 రూపీస్ అంట. గెట్ 2 కింగ్ సైజ్ బెడ్షీట్స్ 9x9 విత్ 4 పిల్లో కవర్స్ 1199. మీకు ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటంటే మొత్తం ఇవే లేడీస్ శారీస్ ఉంటాయి. మీకు లెఫ్ట్ టు రైట్ మొత్తం లేడీస్ శారీస్ ఉంటాయి. ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్ అంట. కేజీ 399. సో ఇవన్నీ కేజీలకు అమ్ముతున్నారు అన్నమాట. వన్ కేజీ 399. డబుల్ కోటెడ్ ఫుడ్ గ్రేడ్ మైక్రోవేవ్ సేఫ్ అంట. సర్వింగ్ ప్లేట్స్ ఉన్నాయి. హోటల్స్లో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. మొత్తం హోటల్స్ ఉన్నాయో వాళ్ళకి యూజ్ఫుల్. ఇంట్లో కూడా తీసుకోవచ్చు ఇవి. బోత్ ఆర్ బెటర్. దీని డిజైన్ కూడా ఉన్నాయి. ఇంక పీస్ లెక్క అమ్ముతున్నారా మరి. ఇక్కడ పెట్టడానికి అయితే ఇంకా కేజీ లెక్క పెట్టారు. సర్వింగ్ ప్లేట్స్, సర్వింగ్ ప్లేట్స్. ఈ మోడల్ మీకు ఐక్యా కనబడుతుంది. అంటే అంత వెయిట్ అయితే లేవు, మరి అల్కాగా ఉన్నాయి. ఇవి డైనింగ్ సెట్స్. भाई सारा आइटम्स केजी वैसे बेचते ना कि पीस का बेचते हैं? केजी वैसे सब कुछ पूरा అన్ని ఐటమ్స్ కేజీ లెక్క అంట. కేజీ 399 అంటే ఎన్ని వస్తాయి భయ్యా? వస్తాయి ఒక 3 or 4 పీసెస్ వస్తాయి 399కి. ఈ ఎవరికంటే హోటల్స్ ఉన్నాయా వాళ్ళకి మంచి యూజ్ ఇది. ఈ ప్లేట్స్ కానీ ఇవి కానీ హోటల్ వాళ్ళకి యూస్ఫుల్. ఫర్ డైనింగ్ టేబుల్, ఫర్ స్ట్రీట్ పర్పస్ బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, తీసుకోవచ్చు భయ్యా. గంటలు కూడా ఉన్నాయి భయ్యూ. నైస్. ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. ఇదేదో పిల్లలకి మంచి యూస్ అవుతాయి. ఏదో తొట్టి లెక్క ఉంది.
కప్స్ కూడా ఉన్నాయి, టీ కప్స్, గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవి సెట్ ఆఫ్ ఉన్నాయి తెలిసి, చిల్డ్రన్ 5 పీస్ మీల్ సెట్. సో ఫస్ట్ దానికి మనకి ఇది ఎంట్రీ అయినా లెఫ్ట్లోనే ఉంటుంది అన్నమాట. ఇది నేను ట్రై చేసుకోవచ్చు. ఇది అమెరికన్ స్టాండర్డ్ అంట. ఓకే, దెన్ మీకు లెఫ్ట్ మొత్తం మీకు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మీకు లెఫ్ట్లో మొత్తం మీకు లేడీసే ఉంటాయి. సో లేడీస్ దాంట్లో కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి. ఫిక్స్డ్ రేట్ $999 అంట. కాటన్ నైట్ ప్యాంట్ $250 ఫిక్స్డ్ రేట్ అంట. సో నేను మీకు జస్ట్ అంత టైం ఉండదు మనకి. ఇప్పుడు 11 o'clock క్లోజ్ కాబట్టేసి టైం ఇప్పుడు మనకి ఛార్జింగ్ అయిపోయింది 8:40 అవుతుంది. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ 9 to 10, 10 to 11, 2.5 hours టైం ఉంది మనకి. మ్యాక్సిమం కవర్ చేస్తాను. అదే జామ్ క్రియేషన్స్ అంట. కుర్తా దుప్పట్ట $1,500 అంట. సో మనకి ఈ లేడీస్ డ్రెస్ నో ఐడియా కాబట్టి అంత డీప్గా వెళ్ళట్లే, నేను జస్ట్ మీకు చూపిస్తున్నా. రైట్ రోడ్ ఉన్నాయి అమ్మాయిలవి. ఫిక్స్డ్ రేట్ $350 అంట. ఫిక్స్డ్ రేట్ $600 అంట ఆ నైట్ డ్రెస్ అమ్మాయిలవి. ఎగ్జిబిషన్ స్పెషల్ ఆఫర్, గెట్ 3 డబుల్ బెడ్షీట్స్ 6 పిల్లో కవర్ $999. ఓకే, ఎగ్జిబిషన్ స్పెషల్ ఆఫర్ ఎలాస్టిక్ కింగ్ సైజ్ బెడ్షీట్ బై 1 get 1 ఫ్రీ జస్ట్ $1499. ఇక్కడ ఆస్మా కలెక్షన్స్ అంట. లేడీస్ ఉన్నాయి. మనం పోవచ్చా పోకూడదు అయితే పోవట్లేదు, జస్ట్ మీకు బయట చూస్తున్నా. కమింగ్ టు హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. KGN అంట. మొన్న ఒక ఆయన హ్యాండ్ బ్యాగ్స్ మంచిగా చూపించిండు, అది మేము చూపిద్దాం అనుకున్నా. నా వీడియోస్ అవి రాలేగా, మీకు దాన్ని చూపించట్లేదు. 400 కంపెనీ ఆఫర్ 3 డబుల్ బెడ్షీట్స్ 6 పిల్లో కవర్స్ $1,000. ఇది మ్యాక్సిమం మీకు లేడీసే ఉంటాయి, జెంట్స్ చాలా తక్కువ మీకు కనబడతాయి. వాళ్ళు పాటలు పెట్టారు, నాకు స్ట్రైక్ పడే ఛాన్స్ ఉంది, కాపీరైట్స్ పడతాయి ఈ సాంగ్స్ నేను రికార్డ్ చేసుకుంటే కనుక. ఈ మస్కటీ ఐస్ క్రీమ్ అనేది ఈ గ్రౌండ్లో ఒక 10 ఉంటాయి భయ్యా, 10 ఈజీగా ఉంటాయి. జైన్ ఫ్యాక్టరీ అంట. ఏదో 199కి మంచిగా అందరూ ఎక్కువ ఇక్కడ తీసుకుంటున్నారు. ట్రై చేసుకోవచ్చు అన్న లేడీస్ వస్తే కనుక. జైన్ ఫ్యాక్టరీ. నెక్స్ట్ క్రౌడ్ ఎక్కువ ఉన్న ప్లేస్ అంటే అయూబ్ ఆలీ ఫ్రాగ్రెన్స్. ఇలా చూపిస్తుండు. अच्छा है, ये क्या फ्लेवर है? ये आपको क्या फ्लेवर है? इंट्रेक्स. कितना गिर रहा है एक वाला? ये आपको प्राइस इसका रहेगा, इसका प्राइस ₹100 है. ₹100 है? यस. ओके, फ्लेवर इज गुड. ओके, आपके पास हमारे पास बकुर भी मिलता है. आपके बकुर भी रहेगा, संदल के स्टिक्स भी रहेंगे आपके हमारे पास, और कौड़ी ऊद के अगरबत्ती भी रहेंगी. कौड़ी ऊद का ऊद भी रहेगा अपने पास, और कैंपर्स भी रहेगा कार में लगाने के लिए. ये कार में नहीं, बाथरूम्स में. ओके, ओनली ₹100 कार में लगाने के लिए. ओके, वो भी सेम फ्लेवर है? अलग फ्लेवर से. ओके, पोल भी रहेंगे अपने पास. ओके, और अगरबत्ती स्टैंड भी रहेगा. ओह, डन. परफ्यूम बहुत बहुत. और अपने पास लैम्प भी रहेंगे. लैम्प प्लस बना रहे भैया. और स्पेशल बकुर मुमताज प्रीमियम अगरबत्ती रहेगी. ओह सुपर. ये तो मस्ट ट्राई. अच्छा है ये तो. If you want trying, coming here. అయూబ్ ఆలీ ఫ్రాగ్రెన్స్. ఇక్కడ రండి, ఇది బాగుంది. ఇది వచ్చేసి ₹100 అంట. వర్త్ ఇట్. బయట మీకు
దొరకపోవచ్చు ఈ ప్రైస్, ఇలాంటి ఫ్రాగ్రెన్స్ దొరకపోవచ్చు. ये तो वॉशरूम लगाने के लिए जी बाथरूम और कार में लगाने के लिए ये वाला. पैसे థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. ఓకే, వీళ్ళ దగ్గర ఇవి మోడల్స్ ఉన్నాయి. నైస్, తీసుకోవచ్చు. इसमें फ्रैग्रेंस लगा ना? 300 में 500 में दो. नहीं, ये शोकेस लाइट है तो क्या ये वाला? ये लैम्पलेस बर्नर है. ల్యాంప్లెస్ బర్నర్, ఓకే. అదే ల్యాంప్లెస్ బర్నర్ అంట, బాగుంది. పిల్లో కాస్ట్ 100 రూపీస్ అంట. 2 పీసెస్ 100 రూపీస్ అంట. 2 పీసెస్ 100 రూపీస్ స్టార్టింగ్. ఇక్కడ క్విల్ట్స్ ఉన్నాయి. క్విల్ట్స్ మీకు అంత యూస్ఫుల్ కాదనుకుంటున్నా క్విల్ట్స్. సో ఎందుకంటే అంత పల్సగా ఉన్నాయి. మీకు క్విల్స్ క్వాలిటీ తెలియాలంటే ఇంకా ఐక్యా బాగుంది. ఐక్యాలో మీకు డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. బేసిక్ ఉంటాయి, మీడియం ఉంటాయి, ఇలా ఐ మీన్ మీడియం ప్రైస్ 500 में 3 అంట. 500 में 3. సో మీకు ఐక్యా పోతే ఐక్యాలో పిల్స్ టైప్స్ ఉంటాయి. బేసిక్ ఉంటాయి, మీడియం ఉంటాయి, హై క్వాలిటీ ఉంటాయి. సో మీరు దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇంకొకటి ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసు ఇది కింగ్ లక్నో పాపాకి పారి 499 ఫ్రమ్ చండీగఢ్ పంజాబ్. డ్రెస్సెస్ ఆడ ఎక్కువ లేడీస్ ఉన్నారు. వద్దులే, తొక్కేస్తారు. 5/7 400 అంట. बे साइज कितना? 5/7 का सर. कितने मिल रहे वाला? 400 का. మీకు సోఫా కింద వేసుకోవడానికి బెడ్ కింద బాగుంటాయి. సో అవి తీసుకోవచ్చు. 400 అంటే బెటర్ భయ్యా. అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఎండ్ టు ఎండ్ కవర్ చేస్తున్నా మీకు. भाई कितना है वाला? 1200 రూపీస్. సో 1200 అంటే బెటరే, తీసుకోవచ్చు. పెద్దగా ఉంది. నాట్ ఎగ్జాక్ట్ అది క్విల్ట్ అయితే కాదు, క్విల్ట్ అని చెప్తున్నారు కానీ ఐ మీన్ కంఫర్ట్ చెప్తున్నా కదా, కంఫర్ట్ కాదు, చాలా పల్సగా ఉంది. హ్యాండ్లూమ్సే ఉన్నాయి ఎక్కువ మీకు. 4 డబుల్ బెడ్షీట్స్ ప్లస్ 8 పిల్లో కవర్స్ ఎంత? 1000 రూపీస్. మనకి అక్కడ 1000 రూపీస్కి తక్కువ చెప్పిండు, ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి. 4 డబుల్ బెడ్షీట్స్ అంట అండ్ ప్లస్ 8 పిల్లో కవర్స్ 1000 రూపీస్. సో ముందుకు రండి, ముందుకు వస్తే మీకు ఇక్కడ యూపీ కాన్ సో అది బెడ్షీట్ అనమాట. ఆమె తీసుకోవచ్చు. రేమండ్ వీళ్ళు మళ్ళీ పెట్టి రేమండ్ అడికెళ్ళినా ఉంటుంది. మీకు స్టార్టింగ్ కన్నా లోనే ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి అడితే కనుక. ఇక్కడ 3 డబుల్ బెడ్షీట్స్ 6 పిల్లో కవర్స్ 1000 రూపీస్. అక్కడ తిప్పిండు, మర్చిపోయింది, గుర్తు రావట్లేదు. సో మీకు అదే బెటరు. బట్ వచ్చిన తర్వాత రేట్స్ చూసి టెంప్ట్ అవ్వకుండా వచ్చి క్వాలిటీ చూడండి. ఇగో ఇంత పెద్ద 500 అంట, అది 500 అంట. తీసుకోవచ్చు 500 అంటే. మెయిన్ మన క్వాలిటీ ఇంపార్టెంట్ కాబట్టేసి ఒక చెక్ చేసుకోండి. అంటే ఉన్న షాపులే మీకు మళ్ళీ మళ్ళీ ఉంటాయి అన్నమాట. షాపులు ఆ రిపీట్ దొరుకుతూ మీకు తగులుతూ ఉంటాయి. యా ఏ కిత్తా బోల్ లాస్ట్ టైం? 250. ఓకే 250 కా? సూపర్, డన్. మొన్న చాడు వీడియో తీసుకున్నా, బట్ వీడియో క్లారిటీ లేక మళ్ళీ తీస్తున్న వీడియో. ఓకే, ఎనీ బ్యాగ్ 250. all items 250. छोटे बैग ఎనీ బ్యాగ్ 250 అంట. 250. ఏ దుకాన్ का नाम क्या? साहिल लेदर गुड्स. ఓకే, సాహిల్ లెదర్ గుడ్స్ అనమాట. ఇక్కడికి వస్తే ఫిక్స్డ్ రేట్ ఎనీ వన్ 250 రూపీస్. 250. ఎనీ వన్ 250. ఇది మీకు కిడ్స్కి మనకు వస్తుంది అనమాట. ఆ పిల్లలకి థింగ్స్కి వెళ్ళడం కోసం దిస్ గుడ్ ఫర్. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఉన్నాయి మీకు తీసుకోవడానికి. ఎనీ ఐటమ్ మీకు హ్యాండ్ బ్యాగ్స్, ఎనీ ఐటమ్ చాలా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్. న్యూ ప్యాటర్న్. ఓకే, ఇది కొంచెం క్వాలిటీ బాగుంది. 250. ఓకే, ఇది ఇంకా బాగుంది క్వాలిటీ. అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్స్ ఫర్ ఎవర్ యంగర్, ఇది బాగానే ఉన్నాయి. యా, సైడ్ తీసుకోవడం కోసం లేడీస్కి సైడ్ బ్యాగ్స్.
నైస్. ఇది స్టిచ్చింగ్తో బాగా వచ్చింది. किड्स के लिए भी है, देखिए किड्स के लिए भी है. आइए मैडम आइए देखिए, ये किड्स के लिए అయిపోయింది. బాగుంది ఇది. ऑल आइटम. ఈ బ్యాగ్ కూడా 250 అంట. మీరు ఇక్కడికి వచ్చి ప్లేట్ బజ్జీ తింటే 150 రూపీస్, ఇంకొక 100 వేసుకుంటే మీకు ఈ బ్యాగ్ వస్తుంది. ఆ ఫుడ్ బాగాలేదు. ఓకే, ఇది చిన్నపిల్లల బ్యాగ్స్. ఇవి మంచి క్వాలిటీ బాగున్నాయి. मोबाइल कवर्स. ఈ మొబైల్ కవర్సే? ఓ సారీ, నేను ఇప్పుడు బ్యాగ్స్ అనుకున్నా. ఓకే, ఓన్లీ ఫర్ మొబైల్ పెట్టుకోవడం కోసం. బాగుందమ్మా, 250 అని బెటర్ ఆప్షన్ మీకు. ఏ సూపర్. ఇది మీకు టైం పాస్ ఆడుకోవడం కోసం మనకు వస్తుంది. चाय लेदर गुड्स. ఓకే, కనబడుతుంది కూడా వీడియో. ఈ షాపుకి రండి. ఏబిఐనా? हाँ వీడియో. ఈ బ్యాగ్స్ కూడా 250 అంట. ఇగో 250 అంట బ్యాగ్స్. తీసుకోవచ్చు. ఫైన్, థ్యాంక్ యూ బాయ్. ఎన్ని కటింగ్స్ మిషన్స్ ఉన్నాయి, ఫుడ్ కటింగ్. ఇది మనం చూసాం, గుర్తుందా? జుమిదా బజార్లో చేసిన నేను వీడియో పెట్టాను, దాంట్లో ఉంటుంది. జుమిదా బజార్లో అది మనకి 200 ఇప్పిండు, మన బేరం ఆడితే 100కి వచ్చింది. ఇక్కడ అది ఫిక్స్డ్ అంట ప్రైస్. సో దెర్ ఇస్ నో బార్గెన్ అంట ప్రైస్లో. ఏ హాయ్. యా, గేమ్స్ వచ్చేసి మీకు 100 హౌస్ అంట. చలో, సండే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది ఈరోజు. చలో వీడి ప్రైస్ చూద్దాం ఈరోజు. స్కేరీ హౌస్ వచ్చేసి 100 రూపీస్, గన్ షూటింగ్ 100, ఆర్చరీ 5 షాట్స్ అంట 100, గన్ షూటింగ్ కూడా 5 షాట్స్ 100 రూపీస్ అంట, కారు 3 రౌండ్స్ 100 రూపీస్, బాల్ పూల్ వచ్చేసి 100 రూపీస్, మసాజ్ చైర్ 100 రూపీస్, ఫిష్ స్పెయిన్ వచ్చేసి 5 minutes 100 రూపీస్ అంట, విఆర్ రోలింగ్ కోస్ట్ 100 రూపీస్. విఆర్ అంటే మన కథ పెడతారన్నమాట, గ్లాసెస్ లాంటిది అంతే. గ్లాస్ గేమ్ 100 రూపీస్, F1 రేస్ 100 రూపీస్, బస్ వైర్ ఛాలెంజ్ అంటే 50 రూపీస్, రింగ్ గేమ్ 50 రూపీస్ అంతే. ఇగో ఇది ఆర్చరీ, ఆ ముందున్నది గన్, ఆ పక్క స్కేరీ హౌస్. ఇగో ఇది కిడ్స్, ఇది కిడ్స్ చైరు, ఇది మసాజ్ చైరు. ఇక బౌలింగ్ అనమాట. 2 balls 100 రూపీస్ అంట, 5 balls 100 రూపీస్ అంట. త్రో 2 out of 2 balls సపరేట్లీ ఇంటూ ద టబ్. విన్ అయితే ఏమిస్తారేమో, నో ఐడియా. ఇది బాల్స్ వేయడం, అది బాల్స్ వేయడం. అట్లా బాల్స్ పడితే కనుక ప్రైజ్ వస్తుంది. అదొకటి అయిపోయింది. ఇది విఆర్ F1 రేస్ గేమ్, చూసాను గేమ్ ఆడాను. ఇది ఫిషెస్ అన్నమాట, ఫిష్ క్లీనింగా. ఎస్, బాల్స్ గేమ్స్. ఓ సారీ, కాంప్లెక్స్ వచ్చిన మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం. ఇవి ఏం చేస్తాయంటే కాలుకున్న మురికిని తినేస్తాయి అంతే. అది మీకు అంత నీట్వేది కాదు. ఎవరో బాలేస్తున్నారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏంద కథ పైకేసినావు. చలో లాస్ట్ ఛాన్స్. ఫైన్, ఓకే. మళ్ళీ పిలుస్తున్నారు వీడియో. कर दिए థ్యాంక్ యూ. సో స్కేరీ హౌస్ వైరల్ చేయమంటుండు. పోయి మీరు ట్రై చేసుకోండి. 100 రూపీస్ కాబట్టి ట్రై చేసుకోండి అంట. డోర్ మ్యాట్స్ 400 రూపీస్ అంట. నేను ప్రైస్ మార్చింది. ఈ 400 రూపీస్ అంటే అంత తంపి ఇట్లా క్వాలిటీతో ఇంకా జస్ట్ ఏదో వాడుకున్నాం పడేస్తాం అంటే తీసుకోవచ్చు. ఇది కేజీ లెక్క అంటే ఎన్ని వస్తాయి?
నైస్ నేను దేఖ థ్యాంక్ యూ 100 రూపీస్ అంట ఈ 600 రూపీస్ అంట బాగున్నాయి తీసుకోవచ్చు ఇవి కటన్స్ అందరికి యూజువల్ థింగ్ కటన్స్ ఈ సన్ బ్లాక్ అయితే కాదు థిక్ ఉంది సన్ బ్లాక్ ల్యాంప్స్ ఉన్నాయి ఇక్కడ మన ఫేవరెట్ షిన్చాన్ ఉందా షిన్చాను నారిటో డోరేమాన్ ఉన్నాడు మన ఫేవరెట్ మన దగ్గర షిన్చాన్ కనబట్లేంది నారిటో ఉండు షిన్చాన్ లోవా సో డిసప్పాయింట్మెంట్ పికాచు ఉంది 100 का 2 రూపాయలు 150 का 2 150 200 అంట సో చాయ్ ఇస్ లైఫ్ చాలా బాగుంది పర్ఫ్యూమ్స్ అయ్యి మీరు ట్రై చేయొచ్చు కాంటా ఇంకా పర్ఫ్యూమ్స్ हो गया आगे चलते रहो हाँ लेके आ रहा हूँ चलो మొత్తం హ్యాండ్మేడ్ సారీ ఉదయ్ రైడ్స్ చలో ఇంకో देखने दो पूरा मिक्स వస్తుంది వీడియో वो कितना आए वाला करने के लिए 300 स्टार्टिंग స్టార్టింగ్ 300 स्टार्टिंग प्राइस సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీకు ఎంబీఏ బ్లాక్ ఉందా దానికి ఆపోజిట్లో ఉంటుంది స్టార్టింగ్ 300 అంట సో రైట్ చూడండి సార్ స్టార్టింగ్ 300 ఎండింగ్ విత్ 3000 అంట ఇవన్నీ డిజైన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర రిసెప్షన్స్ అని చెప్పేసి గుప్తాస్ అని చెప్పేసి సెక్షన్ అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బై థ్యాంక్ యూ కమింగ్ టు ఫుడ్ మీకు చూపించాల్సిన అనుకున్నది మెయిన్ ఇదే ఫుడ్ ఇక్కడ ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ మీరు ఇక్కడ కొనడం కన్నా తినడం కన్నా మీరు బయట తినరండి లేదా కొంచెం ఫుడ్ తెచ్చుకోండి ఎవరికైతే ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఇక్కడ ఫుడ్ తినచ్చు అంతే సో అంత మించి ఇక్కడ ఇంకోటి ఏం లేదు మీకు ప్రైస్ నేను చూపిస్తా చెప్తా ప్రైస్ వస్తుంది ఎంత ఉందో నేను మనకు మిర్చి తిన్నాను సమోసా చాట్ 150 ఉంది పాపడి చాట్ 150 ఉంది కట్లెట్ చాట్ 150 ఉంది మిర్చి చాట్ 150 ఉంది కచోరీ చాట్ 150 ఉంది దహీ పూరి 150 దహీ సమోసా 150 దహీ పాపడి 150 దహీ మిర్చి 150 దహీ కచోరీ 150 బేల్పూరి 150 పానీపూరి 150 సేవ్ పూరి 150 మసాలా పూరి 150 హాట్ మిర్చి 150 హాట్ జిలేబీ 150 పావ్ బాజీ 200 చోలా బతూరా 200 వెజ్ నూడిల్స్ 200 వెజ్ ఫ్రైడ్ రైస్ 200 వెజ్ మంచూరియా 200 గోబీ 65 200 సో ఇది మీకు ప్రైజింగ్ అనమాట మీరు ఒకవేళ నిజంగా ఆకలేస్తుంది తినాలనుకుంటే గనక తినండి నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం మెగనగా బయట మంచి బర్గర్ తినరా అండి నేను నా ఎంట్రీ అప్పుడు ఎంట్రీ చేసినప్పుడు బ్యాక్ చెకింగ్ అయింది కదా అప్పుడు చూసాను మ్యాక్సిమం అందరైతే కనుక వాళ్ళ ఫుడ్ పార్సల్ ఇచ్చుకుంటున్నారు బయట సేమ్ ఫుడ్ అయితే అంటున్నారు బయట మీకు 30-40 రూపీస్ అయిపోతుంది అదే ఫుడ్ వాళ్ళు పార్సల్ చేసుకొని లోన తెచ్చుకొని తింటున్నారు అమ్మాయికి గాజుల్స్ బ్యాంగిల్స్ ఎంత ఫుడ్ సెక్టర్ నేను ఫుడ్ ఎక్కువ నేను టచ్ చేయను ఎందుకంటే నేను చెప్పాను ఫుడ్ గురించి చెప్పాల్సినది ఏం లేదు చల్లో ఇక్కడ నుంచి మీకు నేను గేమ్స్ చూపిస్తాను చలో నా హానెస్ట్ రివ్యూ
రిగార్డింగ్ ఫుడ్ అంటారా, దరిద్రంగా ఉంది భయ్యా. దయచేసి మీరు వచ్చి ఇక్కడ ఫుడ్ ట్రై చేయకండి, ఇక్కడ ఫుడ్ తినకండి. సాటిస్ఫై ఎవరు 150 రూపాయలకి 4 బజ్జీలు ఇచ్చిండు. గరం ఉండండి, గరం అనండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గరంలు. సెకండ్ పాయింట్ ఏంటంటే మధ్య సన్న మిర్చి ఉంటే మనకు గుర్తున్నా, ఆ సన్న మిర్చి పెట్టేసి ఇంత మందం పిండి చుట్టేసి దాంట్లో వేసిండు. పెద్దగా ఉన్నాయి చుట్టానికి, పైన మంచి కాలిని తీసి తింటుంటే ఏమవుతుందంటే లోన మొత్తం మనకి అంత పచ్చిగా ఉంటుంది. సో మీకు కొన్న డిసప్పాయింట్ అవ్వకండి. మెయిన్ థింగ్ ఓవర్ ప్రైస్డ్, సెకండ్ నాట్ కుక్డ్ వెళ్ళనమాట. సో నేను బజ్జీ ఒకటి తిన్నాను, తర్వాత చోలే కట్టు కూడా తిన్నాను అనమాట. సో అంతా నాకు సాటిస్ఫై అవ్వలేదు, నచ్చలేదు అనమాట. అది నా పర్సనల్ రివ్యూ, అది నా పర్సనల్ ఒపీనియన్. చలో ఇందా మీతో మాట్లాడుతూ ఇది కట్ అయిపోయింది అనమాట బేసిక్గా. సో థింగ్ ఏంటంటే ఫుడ్ ఈజ్ నాట్ వర్త్ ఇట్. మీరు వచ్చే అవసరంగా మనీ పెట్టుకొని టైం వేసుకోండి. వచ్చే వాళ్ళు తిరగాలనుకున్న వాళ్ళు ఫుడ్ తెచ్చుకోండి, బయట నుంచే ఏదైనా స్నాక్స్ తెచ్చుకోండి, మీకు సరిపోతాయి. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ యూ. అండ్ కమింగ్ టు గేమ్స్, అంతా గేమ్స్ ఏరియా. మీకు గేమ్స్ నేను చూపిస్తాను ఏమోనని చెప్పేసి. ఈ చిన్నపిల్లలది ఇది కొంచెం పెద్ద పిల్లది అనమాట. అండ్ కొంచెం నా రెజల్యూషన్ ఇప్పుడు మారుతుంది, ఎందుకంటే ఇందా నుంచి నా రెజల్యూషన్ వేరు, ఇప్పుడు ఘోరంగా ఎవడురా నువ్వు? ఇందాకున్న రెజల్యూషన్ వేరు, ఇప్పుడు అయిపోయా. ఎందుకు ఎక్కినరా ఫీలింగ్ వస్తుంది ఒక్కొక్కడికి. నైస్. ఇది పిల్లలది. ఓకే, ఈ చిన్నపిల్లల కోసం సేమ్ అలాంటిది, డిఫరెన్స్ అది ఏం లేదు. దీని పేరు అంటారా అది కొలంబస్. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఇదేంటంటే దీని లోపల వెహికల్స్ గుండా తిరుగుతుంటాయి అన్నమాట అది. అండ్ ఇది జైంట్ వీల్, ఇలా విండ్ మిల్. ఇదే విండ్ మిల్ అంటే క్రేజీ కంటే క్రేజీ తిరుగుతుంది అది మాత్రం. ఎవడ మాత్రం అట్లా క్రేజీ తిరుగుతుంది విండ్ మిల్. దాని మీద ఆగలేదు ఎన్ని రౌండ్స్ చెప్పేసి, బట్ అయితే ఇంకా బాగుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇది జైంట్ వీల్ కదా. ఈ జైంట్ వీల్ ఏంటంటే సౌత్ ఇండియాలో పెద్దదంట ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏంటంటే అబోవ్ 3 years వాళ్ళకి టికెట్ తీసుకోవాల్సిందే. సెకండ్ పాయింట్ 7 rounds మాత్రం తిరిగిద్దంట అంతే. ఇది ఇది కొత్త అయిపోయింది, గుర్తుందా? కొత్తగా చెప్పేసి ఎప్పుడు చూడలేదు. ఇది బేసిక్గా విండ్ వీల్ అంట. సో విండ్ వీల్ వచ్చేసి మనకి 250 పడుతుంది. ఇప్పుడు ఇంకా అంటే అది ఎన్ని రౌండ్స్ నాకు రాలేదు బేసిక్గా. ఓకే, ఇది ఏంటది, ఈ పేరు మర్చిపోయినా, గుర్తులేదు. సమ్ ఉయర్ లాంటిది, చూద్దాం, వెయిటింగ్లో ఉన్నా. ఇది బాగుంది, అంటే ఇది కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇక్కడ గేమ్స్ అయిపోయినాయి కదా మనకి. ఇక్కడ నుంచి మొత్తం ఇవి ఉంటాయి, వాటిని అంటారు డ్రై ఫ్రూట్స్ రైడ్స్. మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఇక్కడ లస్సీ అంట. రైట్ కూడా మొత్తం మీకు అన్ని డ్రై ఫ్రూట్సే ఉన్నాయి. ఏరియా మాత్రం డ్రై ఫ్రూట్స్ మొత్తం. అల్బుకరనా వాల్యూ గోల్డ్ అంట. ఏంటి స్పిన్ అండ్ విన్. ఇక్కడ మీకు లెఫ్ట్ రైట్ మొత్తం కూడా ఇవే ఉన్నాయి, వాటిని అంటారు డ్రై ఫ్రూట్సే ఉన్నాయి. వచ్చు వాల్ డెక్కర్ అంట. ట్రై చేద్దాం, చూద్దాం. వాల్ డెక్కర్స్ ఫొటోస్ ఉన్నాయి, ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. వాల్ డెక్కర్స్
అన్నీ ప్లాస్టికే. ఒక ఇంట్లో డెకరేషన్ కానీ చేసుకోవాలనుకుంటే కనుక కొనుక్కోవచ్చు. మీకు బెటర్ ఆప్షన్. ఇస్ వినాయకుడు. నైస్. సో హాల్ డెకరేలో ఇవి ఉన్నాయి. యాపిల్స్ ఉన్నాయబ్బా. నైస్. రాయల్ టవర్ కోల్. ఇది షూ ర్యాక్స్. పైన కూడా బాగున్నాయి. క్లాక్ బాగుంది. హార్స్ బాగున్నాయి. హీర్ ఇస్ ద కృష్ణుడు. వాచ్ బాగుంది అబ్బా. తిరుగుతున్నాయి మళ్ళీ. దిస్ మినీ మౌంటైన్ ఇంకా కనబడుతుంది అనుకుంటున్నా. వాటర్ ఇక్కడ నుంచి ఈడ పడుతున్నాయి, ఈడ నుంచి ఈడ పడుతున్నాయి, ఇక్కడ నుంచి ఈడ పడుతున్నాయి, మళ్ళీ కింద నుంచి పైకి వస్తున్నాయి వాటర్. మినీ మౌంటైన్ ఇంట్లో పెట్టుకుని మీకు సొంత అంటే హాల్లో కానీ ఇంటి ముందు కానీ పెట్టుకుని బాగుంటుంది. నిన్న మోడల్స్ ఉన్నాయి. ఇదొక మోడల్ ఉంది. ప్లాంట్స్ అబ్బా బాగున్నాయి. ప్లాంట్స్ ప్లాస్టిక్ ప్లాంట్స్ విత్ లోపల లైట్ వచ్చింది మనకి. ఈజ్ గుడ్. ఇవి కూడా బాగున్నాయి. కలర్ఫుల్గా ఉన్నాయి. కొంచెం రాయల్ లుక్ ఉన్నాయి. గోల్డ్. నైస్. యాక్చువల్లీ నేను మొన్న వీడియో చేసాను కానీ అంత క్లారిటీ లేదు. అక్కడ స్పేస్ లేదు. స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు.